నమస్కారం అందరికీ. మన ఇంట్లో ప్రతిరోజు ఎక్కువగా ఉపయోగించే కిచెన్ అప్లయన్సెస్ ఏదైనా ఉందంటే అది మిక్సర్ గ్రైండర్. కానీ మార్కెట్లో 500 వాట్స్, 750 వాట్స్, 900 వాట్స్ అంటూ ఎన్నో మోడల్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మనం చూడబోతున్న బోష్ ట్రూ మిక్స్ ప్రో 1000 వాట్స్ మిక్సర్ గ్రైండర్ మాత్రం ఒక ప్రీమియం హెవీ డ్యూటీ మిక్సర్ గ్రైండర్. ఇది కేవలం మసాలాలు గ్రైండ్ చేయడానికే కాదు, ఇడ్లీ పిండి, దోశ పిండి, కొబ్బరి చట్నీ, గరం మసాలా, జ్యూస్, మిల్క్ షేక్స్ ఇలా దాదాపు ప్రతి పనిని సులభంగా చేయగలదు. అయితే ఈ మోడల్లో అంత ప్రత్యేకత ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. బోష్ కంపెనీ బ్రాండింగ్ తోటి వచ్చింది దీని. ఓపెన్ అయితే చేసి చూద్దాం ఒకసారి. మొత్తానికి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉందో లోపల ఒకసారి బాక్స్లో. ఓకే, నీట్గా ప్యాకేజ్ అయితే ఇచ్చారు. నీట్గా ఏ ప్రాబ్లం లేకుండా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఓకే, ద మెయిన్ యూనిట్ మిక్సర్ అయితే ఇక్కడ ఉందండి. దీన్ని ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ జార్స్ అయితే ఇచ్చారు, కొన్ని జార్స్. ఈ ప్యాకేజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇది ఏం జారో చూద్దాం. ఓకే, మిక్సర్ జార్ ఇచ్చారు. 1 2. నెక్స్ట్ వాటి మీద కప్స్ అయితే ఇచ్చారు, ప్లేట్స్. ఓకే, కిందకి పైకి కలబెట్టుకోవడానికి స్పూన్లు అంటే ప్లాస్టిక్ అయితే ఇచ్చారు దీంట్లో. ఇది కూడా ఉంది. ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ బ్లేడ్. ప్రీమియం క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అండి ఇవి. టైటానియం కోటింగ్ తోటి ఇచ్చారు. మంచి పవర్ఫుల్ బ్లేడ్స్. తొందరగా మిక్సర్లో అయితే ఏమవుతుందంటే గ్రైండ్ అయితే అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మెయిన్ యూనిట్ అయితే చూద్దాం ఒకసారి. ఓకే, ఇందాక నేను చూపించిన వస్తువులన్నీ అయితే ఉన్నాయి. బ్లేడు, చట్నీ జార్ అన్నమాట. అది చట్నీ జార్ ఇచ్చారు. కప్స్, ఇది ఒక జార్ ఇచ్చారు. అండ్ ఇది మెయిన్ యూనిట్ మిక్సర్ విత్ పవర్ కార్డ్. చాలా ప్రీమియం లుక్ ఇచ్చారు. మిగతా ఏంటంటే ఈ బాక్స్ ఏంటో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఏముందో దీని లోపల ఇన్సైట్. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ కూడా అయితే ఓపెన్ చేశాను. మొత్తం ఒకసారి చెక్ చేద్దాము. బాక్స్లో మనకి ఫస్ట్ కనిపించేది వచ్చేసి ట్రూ మిక్స్ ప్రో మెయిన్ యూనిట్, తర్వాత 1.5 లీటర్ వెట్ గ్రైండింగ్ జార్. ఓకే, అండ్ 1 లీటర్ డ్రై గ్రైండర్ జార్, ఫ్రూట్ ఫిల్టర్, అండ్ 1.5 లీటర్ బ్లెండర్ జార్, ఫ్రూట్ ఫిల్టర్, అండ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్. ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, చూసారంటే చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉన్నాయండి ఇవి. చాలా ప్రీమియం క్వాలిటీలో చాలా నీట్గా అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఇప్పుడు చెప్తున్న జార్ అయితే చూద్దాము. జ్యూసర్ ఇది. జ్యూసెస్ అవి చేసుకోవడానికి జ్యూసర్. ఇది అండి టోటల్ 4 జార్స్ వచ్చాయి. ఓకే, 1 2 3 4 జార్స్ అయితే వచ్చాయి. ఇది చాలా అంటే చాలా ప్రీమియం ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం మెయిన్ యూనిట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం కవర్. చూడొచ్చు మీరు, మిక్సర్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ తోటి, బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి చాలా షైనింగ్ అయితే ఉంది. ప్రీమియం అండ్ కాంపాక్ట్ లుక్తో అయితే ఉంది. యూనిక్గా ఉంది వాషర్స్ తోటి. ఓకే, ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రంట్ లుక్ అయితే ఇదండి. చూడొచ్చు, చాలా అంటే చాలా బోష్ బ్రాండింగ్ తోటి షైనింగ్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. స్పీడ్ కంట్రోలర్ మీరు కనుక గమనిస్తే మీకు క్లియర్గా కనబడుతుంటుంది.
పవర్ కార్డ్ కూడా మంచి లెంత్ పవర్ కార్డ్ ఇచ్చారు. సో బ్యాక్ కూడా ఒకసారి చూద్దాం. చూడొచ్చు ఇక్కడ బోష్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇది కంప్లీట్ 1000 వాట్ పంప్ రేటింగ్, 1000 వాట్ మోటార్ అండి. ఇది సాధారణంగా మార్కెట్లో మనకి ఎక్కువగా అమ్ముడుపోయే మిక్సర్ గ్రైండర్స్ వచ్చి 750 వాట్స్ మినిమం అనేవి ఉంటాయి. కానీ బోష్ అనేది ఇందులో 1000 వాట్స్ పవర్ఫుల్ మోటార్ అనేది ఇచ్చిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే హార్డ్ స్పైసెస్ కానీ టర్మరిక్, పెప్పర్, గరం మసాలా, కోకోనట్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి వేటినైనా కూడా ఈజీగా గ్రైండ్ అయితే చేస్తుంది ఇది. సో ప్రీమియంలోకి అయితే ఉందన్నమాట. సో ఈజీగా అయితే మనకి గ్రైండ్ అయితే చేస్తుంది ఇది. ఈ మోటార్ హై టోరెక్ ఇవ్వడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. అంటే మోటార్ ఎక్కువ ఒత్తిడిలో కూడా పర్ఫార్మెన్స్ తగ్గకుండా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే ఎక్కువసేపు ఏదైనా పిన్లు అలాంటివి వేసినా కూడా మోటార్ హీట్ ఎక్కినా కూడా పర్ఫార్మెన్స్లో అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు దీనికి. ఇక బోష్ యొక్క బిగ్గెస్ట్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే స్టాండర్డ్ అండ్ యూనిక్యూ మోడల్. అండ్ బోష్ అనేది ఎట్లాంటి బ్రాండింగ్ అందరికీ తెలుసు. సో ఈ బ్రాండింగ్ కోసం దీన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే అంత ప్రీమియం క్వాలిటీ అయితే తయారు చేస్తారు. సో మనకు అందరికీ తెలిసిందే ఇవి ఎలా ఉంటుందో బోష్ అనేది. సో దీంట్లో పౌండింగ్ బ్లేడ్స్ అనేది మాత్రం ఒక సాంప్రదాయ రోకలిలాగా పనిచేస్తాయి. రాయి లేదా రోకలి మీద నూరినట్లు ఈ బ్లేడ్స్ అనే డిజైన్ అనేవి అలా ఉంటాయన్నమాట. మామూలుగా కాకుండా ఇవి అలా తయారు చేశారు. స్పెషల్ సైంటిఫిక్ డిజైన్ అనేది చేశారు దీంట్లో. దానివల్ల ఏంటంటే మనకి చాలా ఈజీగా ఎటువంటి పౌడర్ అయినా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. జార్ లోపల కానీ మీరు గమనిస్తే, ఏదైనా ఒక జార్ తీసుకున్నాము, జార్ లోపల కనుక మీరు గమనిస్తే, ఓపెన్ చేద్దాం జార్ను ఒక్కసారి. జార్ లోపల కానీ మీరు గమనిస్తే, సో చూసారా, ప్రీమియం క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ విత్ టైటానియం దీంతో ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే చాలా ఈజీగా అన్నది మనకి గ్రైండ్ అనేది అవుతుందన్నమాట వితౌట్ ఎనీ డిలేస్. సో ఇదండి మొత్తానికి బోష్ మిక్సర్ గ్రైండర్. దీన్ని ఒక్కసారి టెస్ట్ అయితే చేసి చూద్దాము, నేను చూపిస్తాను ఒకసారి. ఓకే, దీన్ని అయితే పవర్ సోర్స్లో అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒకసారి జార్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. జార్ తోటి ఇలా లాకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇప్పుడైతే చాలా అంటే ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే బోష్ చాలా ప్రీమియం ఫీల్ ఇచ్చింది. మంచి ఏబిఎస్ బాడీ, హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ ఇచ్చారు, మెటల్ రీఇన్ఫోర్స్డ్ కప్లర్స్, స్ట్రాంగ్ హ్యాండిల్స్, హెవీ బేస్, వీటన్నింటి వల్ల ఈ ప్రోడక్ట్ చాలా డ్యూరబుల్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ మిక్సర్ గ్రైండర్లో ఓవర్లోడ్ ప్రొటెక్టర్ కూడా ఉంది. ఇక్కడ మీరు కానీ చూసారంటే ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అంటే మోటార్పై ఎక్కువ కానీ లోడ్ కానీ పడితే ఆటోమేటిక్గా మోటార్ డ్యామేజ్ కాకుండా పవర్ కట్ అయిపోతుంది. అలాగే స్ట్రాంగ్ సక్షన్ ఫీట్ ఉండడం వల్ల హై స్పీడ్లో కూడా మిక్సర్ కదలకుండా ఉంటుందన్నమాట. జార్ లాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఈ సక్షన్స్ అనే వీటి వల్ల ఏంటంటే ఎయిర్ లాక్ అయిపోయి మిక్సర్ అనేది కదలకుండా స్ట్రాంగ్గా అనేది ఉంటుందన్నమాట. సో ఎయిర్ లాకింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చారు. సో లోపలైతే మీరు చూసుకోవచ్చు ఎయిర్ లాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అనేది. సో ప్రీమియం లుక్తో అయితే బాడీ అయితే ఉందండి. ఇక జార్ల విషయానికి వస్తే మొదటి జార్ చూద్దాము. ఇదైతే మనకి దేనికి ఉపయోగపడుతుందంటే వెట్ గ్రైండింగ్ జార్ అంటారు దీన్ని. ఇది ఇడ్లీ వాటర్, దోశ వాటర్,
అండ్ వడా బటర్, గ్రేవీ వంటి వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది చూడొచ్చు మీరు. రెండోది డ్రై గ్రైండర్. ఇదేంటంటే మనకి మసాలాసు, టర్మరిక్, కాఫీ పౌడర్ ఇట్లాంటివి ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి వాటిని గ్రైండ్ చేయడానికి అయితే ఇది సాలిడ్గా ఉపయోగపడుతుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి చట్నీ జార్ అంటారు దీన్ని. రోజు చేసే చిన్న క్వాంటిటీస్ కోసంగా ఇది ఉపయోగపడుతుంది. చట్నీస్ అలాంటివి తయారు చేసుకునేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్గా వచ్చేటప్పటికి జ్యూస్ జార్. మొత్తం 4 జార్స్ ఉన్నాయని ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఇది 4th జార్ జ్యూస్ జార్. దీంట్లో ఏంటంటే మిల్క్ షేక్స్, స్మూతీసు, ఫ్రూట్ బ్లెండింగ్ కోసం ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మీరు కనుక ప్రతిరోజు ఎక్కువగా వంట చేసే ఫ్యామిలీ అయితే తప్పకుండా మసాలాలు, పిండి, డ్రై గ్రైండింగ్, వెట్ గ్రైండింగ్ అన్నీ ఒకే మిక్సర్లో చేయాలనుకుంటే బోస్ ట్రూ మిక్స్ ప్రో 1000 వాట్స్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కేవలం పవర్ఫుల్ మిక్సర్ మాత్రమే కాదు, దీన్ని స్టోన్ పౌండింగ్ టెక్నాలజీ, యాక్టివ్ ఫ్లో బ్రేకర్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మరియు సేఫ్టీ ఫీచర్స్ వల్ల దీర్ఘకాలం ఉపయోగించడానికి అనువైన దీని స్ట్రాంగ్ పౌండింగ్ టెక్నాలజీ, యాక్టివ్ ఫ్లో బ్రేకర్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మరియు సేఫ్టీ ఫీచర్స్ వల్ల దీర్ఘకాలం ఉపయోగించడానికి అనువైన ప్రీమియం కిచెన్ అప్లయన్స్గా నిలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.